సో మరి ఈ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ ని మడత పెట్టి జాగ్రత్తగా మన చేతిలో పెట్టడానికి నలుగురు లేడీస్ రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాము. లెట్స్ వెల్కమ్ దెం. చాలా చాలా బాగున్నాను. ఎపిసోడ్ కూడా బాగా మొదలు పెట్టాము. మరి ఎంటర్‌టైన్‌మెంట్ ని వాళ్ళ మడత పెట్టి పెట్టాల్సిందేగా మరి. అంతే పెట్టేద్దాం. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు సుమలత అండి. నేను మియాపూర్ నుంచి వచ్చాను. నేను బ్యూటీ పార్లర్ చేస్తుంటాను. ఓకే. సో నాకు ఇద్దరు కిడ్స్. బాబుల పేరు ఇద్దరు రోహన్, రోనిత్. ఓ ఓకే. ఏం చదువుతున్నారు? ఒక బాబు 8th, ఒక బాబు 4th. ఓకే. సో కెన్ యూ ప్లీజ్ టెల్ హాయ్. హాయ్ రోహన్ అండ్ రోహిత్. సో ఇలా బ్యూటీషియన్స్ కి వాళ్ళకి చక్కగా అసలు ఆడపిల్లలు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా. మిస్ అవుతుంటారా? దేవుడు ఇవ్వడు. మిస్ అవుతుంటారా గర్ల్ చైల్డ్? చాలా మిస్ అవుతుంది. కాకపోతే అదొకటి కూడా హెల్పింగ్. ఎందుకంటే అన్ని మనమే కొనుక్కొని మనమే ఎంజాయ్ చేయొచ్చు. ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కొన్ని మనం సేవ్ చేసుకుంటాం కదా. ఏదైనా నేనే కొనుక్కుంటా, నేనే ఎంజాయ్ చేస్తా. అంతే. మన కోసం మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు రెడీ కూడా అవ్వచ్చు ఫంక్షన్స్ కి. వాళ్ళకి ఏముంది, జస్ట్ బట్టలు ఇచ్చేసి వాళ్ళు నిలిపోమంటే నేను ఎంతసేపు అయినా రెడీ అవ్వచ్చు. సో అదొకటి ఉంది కదా. ఇక్కడ కూడా ఒక పాజిటివ్ యాంగిల్ ఎత్తుకున్నారు చూసారా. అసలు దేవుడు ఇవ్వనప్పుడు ఏం చేస్తామండి. సో ఎత్తుకొని మనమే సాటిస్ఫై అవుతాం. అంతే. వెల్కమ్ టు ద షో సుమలత గారు. థాంక్యూ అండి. హాయ్. హాయ్. నీ పేరు? నా పేరు జ్యోతి. నేను కామారెడ్డి నుండి వచ్చాను. ఓకే. నేను లేడీస్ టైలర్ కమ్ బొటిక్. లేడీస్ టైలర్. ఓకే. సో బొటిక్ కూడా రన్ చేస్తున్నారు? అవునండి. ఓకే. జ్యోతి? నాకు ముగ్గురు కిడ్స్ అండి. పెద్ద పాప వచ్చేసి 10th, చిన్న పాప వచ్చేసి 8th, బాబు వచ్చేసి 4 years. అస్సలు అలా కనిపించట్లేదు తెలుసా మీరు. 10th చదివే పిల్ల ఉందని చూసి అలా కావాలని చెప్పేసి. నా కొడుకు ఫస్ట్ క్లాసే. అసలు నిజంగా అంటే అసలు అలా కనిపించట్లేదు కదా 10th క్లాస్ చదివే పిల్లలు ఉన్నట్టు. ఓకే. ఇలా షాక్ ఇవ్వడానికి వచ్చానన్నమాట. అంతే అంతే. స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లోనే ఇంత షాక్ అంటే హస్బెండ్ కి సేవ్ చేస్తుంది డైటింగ్ చేసి. అవునా? ముగ్గురు పిల్లల కోసం తను డైటింగ్ చేసి వాళ్ళ ముగ్గురికి పెడుతుంది అనమాట. అవునా? ముగ్గురు పిల్లలు మా పిల్లలకు ఫుల్ గా పెట్టేసిన తర్వాత మిగిలిన ముగ్గురు పిల్లలతో ముగ్గురు అబ్బాయిలా? లేదండి, 2 పాపలు 1 బాబు. ఓ 2 పాపలు 1 బాబు. ఓకే ఫైన్. సో వాళ్ళందరినీ చూసుకుని మొత్తానికి ఇలా అయిపోయారు మీరు జ్యోతి గారు. బట్ గుడ్, ఇన్ హెల్దీ వే. చక్కగా ఉన్నారు, యంగ్ గా కనిపిస్తున్నారు కదా. థాంక్యూ జ్యోతి గారు. వెల్కమ్ టు ది షో. థాంక్యూ. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు వనజ అండి. వనజ గారు ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? స్కూల్లో వర్క్ చేస్తున్నానండి. టీచర్ గా వర్క్ చేస్తున్నాను. హిందీ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. హిందీ టీచర్. ఓకే. ఏంటో హిందీ టీచర్లు అందరూ భలే తెల్లగా ఉంటారు నిజంగా. థాంక్యూ. నిజంగా అంటే నా చిన్నప్పుడు మా హిందీ టీచర్ అలాగే ఉన్నారు. ఇప్పుడు నా కొడుకుల హిందీ టీచర్ కూడా భలే ఫేర్ గా అసలు నార్త్ ఇండియన్స్. వనజ గారు ఏ స్కూల్లో? స్ప్రింగ్ఫీల్డ్స్ అని కామారెడ్డి అండి. మేము కామారెడ్డిలోనే. ఓకే. సో హిందీ టీచర్ ఫర్ ప్రైమరీ క్లాసెసా లేకపోతే హై స్టాండర్డ్సా? 6th 7th స్టాండర్డ్ అండి. 6th 7th స్టాండర్డ్స్ కి. ఓకే నైస్. మా వారు సూర్యవర్ధన్ అండి, మున్సిపల్ ఆర్ఐ అండి. ఓకే. మా పాప సంయుక్త యుఎస్ వెళ్ళిందండి తను. ఓకే. సో ఇప్పుడు మీ టైం మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంతేనా? బాబు ఉన్నాడండి. బాబు బీటెక్ కంప్లీట్ అయింది. తను కూడా వెళ్ళే ఛాన్సెస్. సో పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలు ఇద్దరు. సో ఇప్పుడు హ్యాపీ, కొంచెం రిలాక్స్ టైం. ఇప్పుడు రిలాక్స్ అయిపోయారు కదా. ఓకే. బాగా ఎంజాయ్ చేయండి వనజ గారు. వెల్కమ్ టు ది షో. హాయ్. హాయ్ అండి. నా పేరు సుధా. నాకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయి జాబ్ చేస్తుంది జేపీ మొర్గాన్ లో. ఓకే. రెండో అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నారాయణ స్కూల్. అండ్ మా అబ్బాయి 9th క్లాస్ ఇప్పుడు. వెల్కమ్ టు ది షో సుధా గారు. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు మీకు నేను ట్రోఫీ చూపిస్తాను. ఆ ట్రోఫీ ఒకసారి చూసేయండి. యూ ఫీల్ ఇన్స్పైర్డ్. కొంచెం అలా గెలవాలి అన్న ఒక కసి కోసం. ఓకే, లెట్స్ సీ ది ట్రోఫీ. వావ్, ఇది ఇవాళ మీరు గెలుచుకునే ట్రోఫీ. నాకే కావాలి ఆటో. స్టార్ వనిత అవ్వాలి కావాలి అంటే అవ్వాలండి, మేము రావాలి ఖచ్చితంగా కదా. మరి అవ్వాలంటే ఆట మొదలెట్టాలిగా. మొదలెడతామా? తప్పకుండా. ఇది ఇప్పుడు మీరు ఆడబోయే గేమ్. ఈ గేమ్ ఎందుకు? మన ఖాళీ స్కోర్ బోర్డులో నింపుకోవడానికి. ఓకే, ఇద్దరు కలిసి ఆడతారు. జ్యోతి అండ్ సుమలత గారు ఒకసారి, అండ్ వనజ గారు సుధా గారు మీరిద్దరు ఒకసారి ఆడతారు. గేమ్ ఏంటో చెప్పేస్తా. నేను వనజానే అన్నా. మీరిద్దరు అని అటువైపు చూసా. ఓకే, సో ఒక హ్యాండ్ లో ఇది పట్టుకుంటారు, ఈ లాలీపాప్. ఓకే, ఇక్కడ మీకోసం ఒక గరిట ఉంటుంది. ఇద్దరు ఎట్ ఏ టైం ఆడతారు, ఒకళ్ళిటు. ఈ గరిటతో బాల్ తీసుకుని ఈ గ్లాస్ లో వేసుకుంటారు. ఓకే, ఇది పెట్టేసి ఈ బాల్ తీసి టబ్ లో వేస్తారు అండ్ ఇక్కడ బోర్లు ఇచ్చేస్తారు. అలా మళ్ళీ ఇంకోటి. సో మనం ఒక హ్యాండే వాడాలన్నమాట. అందుకని ఇంకో చైన్ కట్టేసాం మీకు. ఓకే, ఇలా మొత్తం అన్ని కింద పేర్చేసి, చూడ్డానికి ఈజీగానే ఉంది కానీ ఆడుతుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. జాగ్రత్తగా ఆడండి. ఓకే, సో ఇలా ఒక గ్లాస్ మీద ఒకటి పెట్టుకుంటూ ఒక పిరమిడ్ చేస్తారు మీరు. ఓకే, ఈ కన్ఫ్యూజింగ్ ప్రాసెస్ ఏంటంటే ఒక హ్యాండ్ ఇక్కడ లాక్ అయిపోవడం, అండ్ ఇంకొకటి ఏమిటంటే ఇందులోంచి గ్లాస్లో వేసి గ్లాస్లోంచి టబ్లో వేసి, ఈ ప్రాసెస్లో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాము. ఈ బాల్ని ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినందుకు 10, ఈ గ్లాస్ని ఇక్కడ బోర్లు ఇచ్చినందుకు 10, మొత్తానికి 20 వస్తాయి. ఫైన్. ఓకే, ఇప్పుడు మొత్తం ఇలా పిరమిడ్ మీరు పెట్టేశారు. మొత్తం అయిపోయింది. మీ చేతిలో ఉన్న లాలీపాప్ ని బాటిల్లో వేసేయాలి. అప్పటికి మీ గేమ్ కంప్లీట్ అయినట్టు. ఫస్ట్ ఎవరైతే ఆ లాలీపాప్ ని అక్కడ బాటిల్లో వేసేయగలరో వాళ్ళకి ఎక్స్ట్రా 20 కాయిన్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకే, ఇక్కడికి 200 వస్తాయి, అందులో వేసేస్తే ఇంకో ఎక్స్ట్రా 20 వస్తాయి, మొత్తం 220 గెలవచ్చు. ఆ టైంకి పక్కోళ్ళ ఆట ఎంతలో ఉంటే అంతలో ఆగిపోతుంది. అది గేమ్. నాకు అర్థం అవడానికి ఎంతసేపు పట్టింది, వీళ్ళకి అర్థం అవడానికి ఎంతసేపు పడుతుందో. రండి వచ్చేయండి. మీకు ఏ చేయి సులువో ఆ చేయిని ఓపెన్ పెట్టుకోండి, ఇంకో చేతితో లాలీపాప్ పట్టుకోండి. ఇద్దరు నాలా పుర్ర చేతి వాటం అయితే ఎడం చేతిలో పెట్టుకోవద్దు, లాలీపాప్ మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంది. ఓకే, రెడీ? 3, 2, 1 గో. ఓకే, వేలుతో పట్టుకోకూడదు బాల్. అమ్మ మేము అలా పట్టుకుని ఆడలేక ఇందాక. మరి గరిట అక్కడ పడేయండి. అంతే, వెరీ గుడ్. కింద 4 అయిపోయింది ఇద్దరిది కూడా. పైన పిరమిడ్ స్టార్ట్ చేయండి, నెక్స్ట్ లెవెల్. కొంచెం కింద 4 జాగ్రత్తగా పెట్టుకోండి. జ్యోతి వంకర టింకర్గా ఉన్నాయి గ్లాసులు. ఓకే, గుడ్, వెరీ నైస్. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అమ్మా, ఒకటే. సో ఆ ఒకటి మొత్తానికి జ్యోతి గారిది అయింది. సో మంది జస్ట్ అది ఒక్కటి మిస్ అయిందండి, మిగతా అంతా పెట్టేశారు అండ్ చాలా బాగా ఆడారు. 200 కాయిన్స్. థ్యాంక్ యూ అండి. అండ్ మీకు 220. థ్యాంక్ యూ. మీకైతే 220 అండ్ ఇక్కడ 200 సుమలత. ఇప్పుడు వనజ గారు సుధా గారు ఆడబోతున్నారు. రెడీ అండ్ స్టార్ట్. మీరు బాల్ వేసేసుకున్నాక గ్లాస్ లో గంట కింద పడేసుకోండి, అప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వరు. మీరు అన్నట్టు ఆడేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమిటో ఆడుతున్నారు అసలు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కడే పడేయాలో బాల్ అర్థం కావట్లే, గరిట ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లే వనజ గారికి. సుధా గారు అయితే ఒక గ్లాసులో వేసిన బాల్ పరిగెత్తుకుంటే ఇంకో గ్లాసులో పడుతుంది అది. కేర్ఫుల్ సుధా గారు, మీ పిరమిడ్ కొంచెం అటు ఇటుగా ఉంది, జరుపుకుంటాను. లాస్ట్ గ్లాస్, కమాన్ కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. గరిట ఎందుకు, గరిట పడేయచ్చు కదా.
ఈవిడ గరిట పెట్టాలా దాంట్లో బాల్ పెట్టాలా అని ఆలోచించి కాసేపు కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది కదా. అవును. సో 200 మీ స్కోర్ కూడా వనజ గారు. జస్ట్ మీరు కూడా లాస్ట్ ఇది ఒక్కటి మిస్ అయ్యారు. ఒకసారి మీ బాల్స్ తక్కువ కనబడుతున్నాయి. 3, 3, 9 వెనుకకు పడింది ఛీ, అంతే 9 ఉన్నాయి. ఒకటి కింద పడిపోయింది. మరి దానికి అప్పుడు ఇది కౌంట్ అవ్వదు. ఓకే 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 విన్నర్ బ్యాడ్ లక్ కన్ఫ్యూజ్ అయినట్టుగా. ఇది సూపర్ అసలు. అంతేగా. సో ఇప్పుడు 220 మీకు. అబ్బా ఎంత స్మార్ట్ అండి ఈవిడ అసలు. ఇక్కడ ఒకటి తగ్గింది అనగానే ఫటక్కన వేస్తుంది ఆవిడ అందులో. సో మొత్తం నైస్. 220 అండ్ మీకు 190 కాయిన్స్. సో అలా ఈ స్కోర్లతో మనం స్టార్ట్ చేస్తున్నాము. జ్యోతి గారు అండ్ వనజ 220, సుమలత గారు 200 అండ్ సుధా గారు మీరు 190. ఓకే, ఇప్పుడు మనం ఆడేస్తున్నాము మన ఫస్ట్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ ఏంటంటే 4 కార్డ్స్ ఉంటాయి స్క్రీన్ పైన. ఒక్కొక్కళ్ళు ఆడతారు, ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. అందులో 2 సెలబ్రిటీ ఫేసెస్ ఉంటాయి. ఓకేనా? సో ఆ 2 సెలబ్రిటీ ఫేసెస్ ఎవరో మీరు గెస్ చేయాలి. అలా కరెక్ట్ గా గెస్ చేసేస్తే అప్పుడు మీకు ఇక్కడ ఉన్న బెలూన్స్ లో 2 బెలూన్స్ పగలగొట్టే ఛాన్స్. ఆ బెలూన్స్ లో స్కోర్స్ ఉన్నాయి. అందులో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీ స్కోర్ కి యాడ్ అవుతుంది. 30 సెకండ్స్ టైం లిమిట్. ఒకవేళ సుమలత గారు మీరు చెప్పలేకపోతే వనజ గారికి వెళ్తుంది. వనజ గారు చెప్పలేకపోతే క్వశ్చన్ మీకు వస్తుంది. ఇక్కడ కూడా అంతే, మీ ఇద్దరి మధ్యలో క్వశ్చన్ పాస్ అవుతుంది. ఫైన్, రెడీ? ఫస్ట్ మీరు చెప్పండి సుమ గారు. 1. ఓకే, 1 కార్డ్ లో ఉన్న ఆప్షన్స్ చూసేద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. వాళ్ళిద్దరు ఎవరు? 30 సెకండ్స్ టైమ్. మీరు మనసులో ఎన్ని పేర్లు అనుకోండి, పైకి ఒక పేరు చెప్పండి. బి మహేష్ బాబు. ఏ గీతా గోవిందం హీరోయిన్ రష్మిక మందన. ఓకే, ఆప్షన్ ఏ రష్మిక అండ్ బి మహేష్ బాబు అనుకుంటున్నారు సుమలత గారు. వనజ గారు మీరేమంటారు? సేమ్ అండి, గీతా గోవిందం హీరోయిన్ అండ్ మహేష్ బాబు. మహేష్ బాబు కరెక్టే మేడం. కరెక్టేనా? ఓకే, అందరూ ఏకగ్రీవంగా సేమ్ నేమ్స్ చెప్తున్నారు. చూద్దాం. ఆప్షన్ ఏ రష్మిక మందానా? yes it is రష్మిక, రైట్ ఆన్సర్. అండ్ బి కూడా చూసేద్దాము. ఆప్షన్ బి, ఇట్ ఈస్ మహేష్ బాబు, రైట్ ఆన్సర్ సుమలత గారు. సో క్యూట్ హ్యాండ్సమ్ మహేష్ బాబు గారు అండ్ రష్మిక ఇస్ ద రైట్ ఆన్సర్. వీళ్ళిద్దరూ కలిసి చేసిన మూవీ ఏంటి? ఇది అదే పేరు 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 సుమలత గారు పేరు చెప్తేనే బెలూన్స్ పాల్గొడతారు. yes 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 సినిమా పేరు మొన్న ఈ మధ్య వచ్చిందండి. అబ్రాడ్ లో తీసారు అనుకుంటాను. ఇది సంథింగ్ అబ్రాడ్ లో తీసింది అది కదా, అది సర్కార్ వారి పాట. అలాగే ఉంటుంది ఇది కూడా. యాక్టర్స్ తెలుసుకొని మూవీస్ కొంచెం. సరిలేరు నీకెవరు, సరిలేరు నీకెవరు ఇస్ ద ఫిలిం. అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ అండ్ మహేష్ బాబు గారు రష్మిక హీరోయిన్స్. అండ్ yes యాజ్ యూజువల్ గా సూపర్ డూపర్ హిట్ ఫిలిం. అండ్ రైట్ ఆన్సర్ కాబట్టి రండి బెలూన్స్ పగిలి కొట్టండి. అటు ఇటు 8 బెలూన్స్ ఉన్నాయి మొత్తము. ఎల్లో అండి. ఎల్లో. ఓకే, బస్ట్ 60 కాయిన్స్. ఇంకొక బెలూన్ పింక్ అండి, అటు సైడ్ చేస్తా. ఓకే, పింకా? ఎస్ పింక్. బ్లాక్ 80 కాయిన్స్. అలా సుమలత గారు 2 కరెక్ట్ గా గెస్ట్ చేసేసారు. ఇప్పుడు వనజ గారి టర్న్. మీరు కనుక కరెక్ట్ గా గెస్ట్ చేయలేకపోతే మళ్ళీ ఆవిడే చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఏ కార్డ్ కావాలి చెప్పండి ఫస్ట్. నెంబర్ 3 అండి. నెంబర్ 3 కార్డ్ 3 ఓపెన్ చేయండి. మీకు ఒకవేళ పేర్లు తెలియకపోతే వాళ్ళు చేసిన సినిమాలు చెప్పండి. నాగార్జున అబ్బాయి అండి. నాగార్జున గారు వాళ్ళ అబ్బాయి. 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి. అబ్బాయి అండి నాగ చైతన్య. ఓకే, అండ్ ఈ అమ్మాయి పేరు చెప్పాలి, లేదంటే సినిమాలన్నా చెప్పండి. ఇందాక ఆవిడ చెప్పారు కదా గీతా గోవిందం అమ్మాయి అని. అలా సరిలేరు టైమ్ అప్. సరిలేరు నీకెవరిలో కూడా ఆవిడే, ఇందాక వచ్చిన ఆవిడే రష్మిక. ఓకే, సో సుమలత మీరేమైనా ట్రై చేస్తారా? ఏ అల్లు అర్జున్ అండి. బి అలా వైకుంఠపురంలో హీరోయిన్. మీకు హీరోయిన్ల పేర్లు తెలీదా? తెలుసండి. పూజా హెగ్డే. ఓకే, ఆప్షన్ బి మీరు పూజా హెగ్డే అనుకుంటున్నారు. ఏ అల్లు అర్జున్. అండ్ మీరు ఆప్షన్ ఏ నాగ చైతన్య అన్నారు. మీరు ఎవరు అనుకుంటున్నారు?
నితిన్ అనుకుంటా. నితిన్. నేను నాగ చైతన్య. నాగ చైతన్య. ఓకే, చూద్దాం ఎవరో. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ అల్లు అర్జున్. రైట్ ఆన్సర్ సుమలత గారు. థ్యాంక్ యూ. ఆప్షన్ బి చూద్దాం. పూజ హెగ్డే. రెండు కరెక్ట్ మళ్ళీ. థ్యాంక్ యూ. సూపర్. అక్కడ నాగ చైతన్య గారు కాదండి. అయ్యయ్యో, మీరు నితిన్ అన్నారు. నితిన్ కూడా కాదు. సో ఇట్ ఈస్ అల్లు అర్జున్ అండ్ పూజా హెగ్డే అలవైకుంఠపురములో. సుమలత గారు అగైన్ మళ్ళీ 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. అటు ఇటు బెలూన్స్ ఉన్నాయి, మీ ఇష్టం. ఓకేనండి. 90 కాయిన్స్. నైస్. ఇంకో బెలూన్ పింక్ అండి. పింక్. ఓకే. 60 కాయిన్స్. ఒక రౌండ్ ఇంకా ఆడలేదు కానీ అసలు ఆవిడ స్కోర్ చూసారా? 490లో ఉన్నారు సుమలత గారు. 4 బెలూన్స్ ఇప్పటి వరకు ఒక్కళ్ళు బర్స్ట్ చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం సుమలత గారు ఈ ఎపిసోడ్ లోనే జరిగింది. మొత్తం 2 క్వశ్చన్లు మీరే ఆన్సర్ చేశారు, 4 బెలూన్లు మీరే పగలగొట్టారు. 490 is your score. సూపర్. జ్యోతి గారు రెడీ? రెడీ అని. ఏ కార్డ్ కావాలి మీకు? 4. కార్డ్ 4 ఓపెన్ చేయండి. పవన్ కళ్యాణ్. ఆప్షన్ బి ఎవరు? హన్సిక. హన్సిక. ఆప్షన్ బి హన్సిక అండ్ ఏ పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీరు సుధా గారు? నాని భూమిక అనుకుంటున్నా. నాని అండ్ భూమిక. ఆప్షన్ ఏ నాని, బి భూమిక. నేను చెప్పచ్చు. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎవరైనా పవన్ కళ్యాణ్ అండ్ హన్సిక అన్నారు, మీరేమో నాని అండ్ భూమిక అన్నారు సుధా గారు. ఒకసారి ఇటు వద్దాం. నేను చెప్తానండి. మీరు పెద్ద సినిమాలు చూసి అలవాట్లేదుగా, మనకి పెద్ద తెలియదులేండి. పవన్ కళ్యాణ్, బి సాయి పల్లవి. ఏ పవన్ కళ్యాణ్ అండ్ బి సాయి పల్లవి అంటున్నారు. ఓకే, సో చూద్దాం. మనకి కరెక్ట్ అయినా కూడా మనకి కాయిన్స్ ఏం రావు కానీ, బట్ ఊరికే మన గెస్ కరెక్టో కాదో చూసుకోవచ్చు. రైట్. రెడీ జ్యోతి గారు? చూద్దామా? ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ నాని. రైట్ ఆన్సర్ సుధా గారు. అండ్ బి చూద్దాం. జ్యోతి బి హన్సిక అన్నావు కానీ ఇట్ ఈస్ సాయి పల్లవి. ఓకే ఓకే ఓకే. సో మీకు ఓన్లీ ఒకటే కరెక్ట్ అయింది, దట్ ఈస్ నాని. అండ్ జ్యోతి నీకు 2 రాంగ్ కాబట్టి నీకేం ఛాన్స్ రాలేదు. సుధా గారు ఒక్క బెలూన్ పగలగొట్టచ్చు. రండి. 70 కాయిన్స్. ఎంసీఏ శ్యామ్ సింగరాయ్ ఈ 2 సినిమాలు చేశారు వాళ్ళిద్దరు కలిసి, నాని అండ్ సాయి పల్లవి. 70 కాయిన్స్ యాడ్ అయిపోయాయి సుధా గారు. ఇంకొక కార్డు ఉంది మీకోసం. 3 బెలూన్స్ ఉన్నాయి. ఓకే చూద్దామా? ఆప్షన్స్ ప్లీజ్. నితిన్, బి నితిన్. ఏ ఏ వచ్చేసి ప్రభాది. ఏ ఎవరబ్బా? చెప్పండి ఎవరో. ఏ టైమ్ అప్ సుధా గారు. బి ఒకటి గెస్ట్ చేశారు నితిన్ అని. సో చూద్దాం అది కరెక్ట్ కాదు. ఏ అయితే ఏం చెప్పలేదు. జ్యోతి మీరు? ఏ వచ్చేసి నయనతార. ఏ నయనతార అనుకుంటున్నారా? ఓకే సుమలత గారు మీరు చెప్పండి. ఎవరు? విరూపాక్షలో హీరోయిన్. సంయుక్త మీనన్. యా సంయుక్త. ఓకే అండ్ మీరు? వద్దు మీరు తూచ్ ఆటలో అట్టిపండి రౌండ్ లో మీరు. ఓకే సో ఆప్షన్ బి నితిన్ అన్నారు, ఆప్షన్ ఏ ఏం చెప్పలేదు, మీరేమో నయనతార అన్నారు. చూద్దాం ఆప్షన్ ఏ రివీల్ చేయండి. తిను మిక్స్డ్ ఉంటది కదండి అసలు. ఒక మిక్స్ కాదు, ఇట్ ఈస్ శ్రీలీల. ఓకే ఆప్షన్ ఏ ఏది కాదు మనం అనుకున్నది. బి చూద్దాం. రైట్ ఆన్సర్ సుధా గారు. ఇంకొక బెలూన్ బర్స్ట్ చేయొచ్చు. రండి వచ్చేయండి. 90 కాయిన్స్. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి సుమలత గారు 490లో ఉన్నారు.
సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. ఆ రౌండ్ లో 80 కాయిన్స్ ఒకేసారి గెలవచ్చు. మనందరికి చాలా ఫేవరెట్ రౌండ్. లెట్స్ ప్లే గోల్డెన్ ఆఫర్. గోల్డెన్ ఆఫర్ ముందు ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఆడతారు. ఎక్కువ సుమలత గారికి ఉంది కాబట్టి ముందు ఆవిడని పిలిచేద్దాము. సుమలత గారు రండి. తెలుసుగా గోల్డెన్ ఆఫర్. 2 బార్స్ బయటికి తీయాలి. 80 కాయిన్స్ వస్తాయి. చిన్నది ఒక్కటి తీయగలిగితే 30 మాత్రం ఇస్తాము. పెద్దది తీస్తే 50. ఓకే కమ్ ఆన్ స్టార్ట్. బానే ఐడియా ఉంది ఇవిడికి. ఓకే నెక్స్ట్. చాలా బరువు ఉందండి ఇది. యా 7.5 కేజీలు అంతే. అలా మీరు ఇందాక పట్టుకుని తీసేదే కరెక్ట్. అంతే అలాగే తీయండి. ఇంక వదిలేద్దామా మరి? ట్రై చేద్దాం. రానంటోందిగా. అదంటే ఇప్పుడు వదిలేస్తారా? మొత్తానికి తీశారు. 80 కాయిన్స్ సుమలత గారు 80 కాయిన్స్ యాడ్ అయిపోయాయి. 570 అయిపోయింది మీ స్కోర్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ సుధా గారు మీరు ఆడాలి. మీరు ఆడాలంటే 10 కాయిన్లు మాకు ఇవ్వాలి. ఓకే మ్యామ్. -10 కాయిన్స్. యా అది రానన్న పట్టుబట్టి వదలకుండా సాధించారు ఆవిడ. మీరు కూడా అంతే చేయాలి ఇప్పుడు. ఇప్పుడు పెద్దది కూడా ట్రై చేసేయండి. దీనికే కొంచెం ఎక్కువ టైం పట్టింది సుమ గారికి కదా? అవునండి. స్ట్రైట్ గా పెట్టండి సుధా గారు. చెయ్యి చేతి మీదకి ఎక్కించుకున్నాక చెయ్యి స్ట్రైట్ గా పెట్టండి. అప్పుడు వచ్చేస్తుంది. ఇలా కిందకి పెడితే రాదు, స్ట్రైట్ గా. చెయ్యి జాగ్రత్త సుధా గారు. చాలా బాగుంది మేడం. సుధా గారు టైమ్ అప్. 30 కాయిన్స్ మాత్రం వచ్చాయి. నెక్స్ట్ జ్యోతి గారు వనజ గారు ఇద్దరు ఈక్వల్ స్కోర్ తోనే ఉన్నారు. జ్యోతి మీరు ఆడేస్తారా? ఫస్ట్ మీరు ఆడతారా? వనజ ఆడతారా? వచ్చేయండి. -20. స్టార్ట్ చేయండి. మీరు రివర్స్ లో పట్టుకుంటే వస్తుంది వనజ గారు. సరే ఏదో ట్రై చేస్తున్నారు, చెయ్యండి. తిప్పండి దాన్ని. అలా తీయండి. అంతే అంతే అంతే. మీ వేళ్లతో మీరే ఆపేసుకుంటున్నారు. జాగ్రత్త జాగ్రత్త. చిన్నగా స్ట్రైట్ గా పెట్టి తీయండి బయటికి. ఇన్ని గేమ్స్ ఆడుంటారు కదా, ఇలాంటి గేమ్ ఎప్పుడన్నా ఆడారా మీరు? అసలు బయట ఎక్కడన్నా గానీ, షోస్ లో గానీ? మేమైతే చాలా కిట్టి పార్టీస్ లో ఉన్నాయి కానీ గేమ్స్ ఎప్పుడు ఇలాంటిది లేదు. సో ఇప్పటి నుంచి ఇంకెళ్ళి అట్లాంటి కొనుక్కొని మేము కూడా పెట్టుకొని కన్నం పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. కిట్టి పార్టీలో కూడా పెట్టేస్తారా? పెట్టేయాలి. ఇంకా ఇప్పుడు తీస్తారు ఒకటి లోపు. ఓకే నైస్. ఒక్కటి తీయగలిగాం మనం ఉన్న టైంలో. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. శ్యామల గారు నాకు ఒక సామెత ఉందండి, నాకు అడుగుతాను. పొడుపు కదా. పొడుపు కదా. టీవీ రిమోట్ మగోళ్ళకే ఎందుకుంటది మాట? టీవీ రిమోట్ మగవారికి మాత్రమే చెప్పినట్టు వింటుంది. ఎందుకని? ఎందుకు ఒక దెబ్బేస్తే ఎవడు చెప్పిన ఉంటది కాదు.
టీవీ రిమోట్ మగవాళ్ళకి ఎందుకు వింటుంది మాట? అంటే కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది అనా? ఉంటుంది కాబట్టి అవునా? ఎవరు వాళ్ళ మాట వినరు, మగవాళ్ళు టీవీ రిమోట్ మాత్రమే ఇంటది మగవారి మాట. ఓ అవును, మిగతా వాళ్ళు ఎవరు వినరు. ఎవరు వినరు కాబట్టి Correct. దాని మీద చూపిస్తారనమాట వాళ్ళు. ఓహో ఓకే. ఇదన్నా నా మాట వింటది అని. కరెక్ట్, అవును నిజమే. నేనైతే అసలు ఒక దెబ్బేసి కొడుతుంటా. మాట ఇనవా అనుకోండి. ఆడ సిగ్నల్ ఉండాలి కదండి, మగవాళ్ళు కొనుక్కుంటేనే కదా సిగ్నల్ వచ్చేది. అంతే, అవును నిజమే. టీవీ అది రిమోట్ కూడా తప్ప మగవాళ్ళ మాట వింటది. ఎవరు వినరు వాళ్ళ మాటలు ఇంట్లో. మీరు వింటారా? నేను మా హస్బెండ్ మాట వింటానండి. అదేంటి వినకూడదుగా మీరు చెప్పిన సామెత ప్రకారం? అది రిమోట్ నోరు లేదు, రిమోట్ కి నోరు లేదు కదా, ఏం చేస్తుంది వెనక? చేస్తుందా? నోరు ఉంది కాబట్టి వినాలా. అంతే. సో మీరు మనజ గారు, మీరు మీ వారి మాట వింటారా, ఆయన మీ మాట వింటారా? ఆయన నా మాట వింటారు, నేను ఆయన మాట వింటాను. ఓకే. జ్యోతి మీరు? నా మాట వింటారు. ముగ్గురు పిల్లలు ఉంచక మరి ఆ మాత్రం కంట్రోల్ లేకపోతే ఎలా కదా? కదా. అంతే ఉండాలి కదా. వీళ్ళలో ఎవరి మాట జరిగింది? మేమిద్దరం కలిసి నా కొడుకు మాట వింటూ ఉంటాం. అది వాడు ఏది చెప్తే అది వినాల్సి వస్తుంది. ఇది వరకు పిల్లలు పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వినేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఏం చెప్తే మనం అది వినాల్సి వస్తుంది. అంతే. సో ఇద్దరం కలిసి ఓకే సార్, ఎస్ సార్ అనుకుని వాడి మాట వింటున్నాం అంతే. సో ఓకే, అలా మన గోల్డెన్ ఆఫర్ పూర్తయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్, ఓ మీరు ఆడాలి కదా ఇంకా. మీరు ఆడాలి ఇప్పుడు ఇంకా. జ్యోతి గారు మీరు ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఇవ్వాలి. ఓకే, -20. రెడీ, ఆడండి జ్యోతి గారు. జ్యోతి గారు మీరు చిన్నారి పెళ్లి కూతురా? ఎందుకు అలా అన్నారు? ఏమో ఎందుకు అడగాలనిపించింది. మీకు అలా అడగాలి అంటే వెరీ యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిందా? అదేం కాదు, కాకపోతే 20. ఓకే, చిన్నగా ఉంటే ఇదే ప్లస్ పాయింట్, చక్కగా యంగ్ కనబడతారు. ఇంతమంది ఆడుతున్నప్పుడు మీరు ఏం చేశారు? నేను చెప్పే సొల్లింటున్నారు కదా. లేదు కదా, ఆడ చూడండి. ఇంత వెయిట్ ఉంది కదా, ఇలా పట్టుకోండి. ఈ కొన రావాలి. వచ్చింది. ఓకే, 30 కాయిన్స్ అయితే వచ్చాయి. పెద్దదాని సంగతి ఏంటో మరి ట్రై చేయండి. అమ్మో బాబోయ్, ప్రయత్నించడంలో తప్పులేదుగా. తప్పులేదు కానీ మరి ఇంత వెయిటా? ట్రై చేయండి. అసలు పర్సనాలిటీకి తగ్గట్టు పెట్టాలి కదా. అంటే ఇప్పుడు పర్సనాలిటీకి తగ్గట్టు అంటే ఇప్పుడు మీకోసం అగ్గి పుల్లలు పెట్టాలి అక్కడ. ఎవరు అన్నారు పర్సనాలిటీలు తగినట్టు? తీసింది ఎవరు మరి? 80 కాయిన్స్ జ్యోతి గారు. 280 is your score జ్యోతి గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అయిపోయిందిగా రౌండ్. ఎస్. గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్లు చూద్దాము. లీడ్ లో ఉన్నారు సుమలత గారు విత్ 570 కాయిన్స్. మన తర్వాత రౌండ్ లక్కీ ఆఫర్. ఈ లక్కీ ఆఫర్ రౌండ్ లో చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. ఇవ్వడానికి మేము రెడీ, తీసుకోవడానికి మీరు రెడీయా? రెడీ. ఏం చేయక్కర్లా, మీరు జస్ట్ స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కో కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. దాని వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాము. అక్కడ 10 grams ఆఫ్ గోల్డ్ ఉండొచ్చు, స్కూటీ ఉండొచ్చు, అండ్ సీల్వెల్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఉండొచ్చు, హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇచ్చేటువంటి నాన్ స్టిక్ కుక్వేర్ ఉండొచ్చు, అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్ ఉండొచ్చు. దాంతోపాటు అరబిందో స్పైసెస్ కంపెనీ ఇచ్చేటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్ ఉండొచ్చు, అండ్ ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ ఇచ్చేటువంటి గిఫ్ట్ ఉండొచ్చు, ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉండొచ్చు. సో ఏమొస్తుందో చూద్దాము ఒక్కొక్కళ్ళకి. విల్ స్టార్ట్ విత్ హై స్కోర్. సుమలత గారితో స్టార్ట్ చేద్దాం. సుమలత గారు ఏ లెటర్ కావాలి? ఆర్ అండి. ఆర్. ఓకే, చూద్దాం లెటర్ ఆర్ లో ఏముందో. $40 కాయిన్స్ ప్లస్ గిఫ్ట్. 40 కాయిన్స్ తో పాటు ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. గ్రేట్. 610 అయిపోయింది స్కోరు. ఏంటో అసలు వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉంది అలా ఆవిడ స్కోరు కదా. జస్ట్ ఒక్క రౌండ్ తో అదే ఒక్క రౌండ్ తో పోనివచ్చు. చూద్దాం ఏమవుతుందో. ముందే చెప్పకండి, అలా భయం వేస్తుంది. ఓకే రెడీ. సో నెక్స్ట్ స్కోర్ అయితే హైలో ఉన్నది సుధా గారు మీదే. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. ఓకే మేడం, తీసుకోండి. -10 కాయిన్స్. చెప్పండి సుధా గారు ఏ లెటర్ కావాలి? లెటర్ ఎస్ రివీల్ చేద్దాము. $50 కాయిన్స్.
తర్వాత ఎక్కువ ఎవరున్నారు? మీరే జ్యోతి గారు. మీరు ఆడాలంటే మాకు 20 కాయిన్స్ ఇవ్వాలి. 20 తీసుకుంటారా? 20. మీరు 3rd ప్లేస్ లో ఉన్నారు కదా. సో 3rd and 4th ప్లేసెస్ లో ఉన్నప్పుడు 20 కాయిన్స్. ఓకే ఓకే. -20. చెప్పండి. ఏ. ఎక్కడ? పైన ఏ. స్టార్ లో ఉన్న ఏ. ఏ. స్టార్ లో ఉండే ఏ చూద్దాం. ఓపెన్ చేసి రివీల్. 60 కాయిన్స్ జ్యోతి గారు. ఇక మిగిలింది వనజ గారే. రెడీ వనజ గారు? -20 కాయిన్స్. వనితాలో ఏ అండి. వనితాలో ఏ 2 ఏలు ఉన్నాయిగా. ఫస్ట్ ఏ అండి. ముందు వి పక్కన ఉన్న ఏ. ఓకే, వనితాలో వి పక్కన ఉన్న ఏ కాయిన్ సెలెక్ట్ చేశారు. చూద్దాం ఆ కాయిన్ వెనకాల ఏముందో. 30 కాయిన్లు ప్లస్ ఇంకొక ఛాన్స్. ఇంకో ఛాన్స్ లో ఏం కావాలి? వి అండి. ఓకే, లెటర్ వి చూద్దాం. ఓపెన్ చేయండి కాయిన్ వి. 40 కాయిన్స్ ప్లస్ గిఫ్ట్. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ రౌండ్ ఏంటి? లక్ లక్కు కిక్కు. ఆడదాం లక్కు కిక్కు. ఎక్కువ స్కోర్ లో ఉన్నారు సుమలత గారు. ఇప్పుడు ఈ రౌండ్ ని కూడా మీరే మొదలు పెడతారు. ఈ రౌండ్ లో ఒక లక్కీ వీల్ ఉంటుంది. ఓకే, ఆ లక్కీ వీల్ లో 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి. ఆవిడ దగ్గర 3 కార్డులు ఉన్నాయి. ఆ కార్డులలో ఆ నెంబర్లు ఉన్నాయి. ఈ ముగ్గురికి ఇచ్చేయండి. నెంబర్ 2 వనజ గారికి, నెంబర్ 3 జ్యోతికి, 1 సుధా గారికి వెళ్ళాయి. ఇప్పుడు మీరు ఆ వీల్ తిప్పినప్పుడు ఏ నెంబర్ దగ్గర అయినా ఆగితే గనక మీకు ఎన్ని కాయిన్స్ వస్తాయో ఆ నెంబర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు కూడా అన్ని కాయిన్స్ ఇవ్వాలి మనం. ఓకే, అది గేమ్. ఓకే, మీకు మేము డైరెక్ట్ గా యాడ్ చేస్తాం, కానీ మీరు పర్టికులర్ నెంబర్ ఉన్న వాళ్ళకి కాయిన్స్ ఇచ్చేటప్పుడు పక్క వాళ్ళ స్కోర్ లోంచి తీసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అలా కాకుండా లాక్కోవడమే 20 దగ్గర అయితే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కోర్ లోంచి 20 మైనస్ అయ్యి మీరు ఎవరికి యాడ్ చేయమంటే వాళ్ళకి యాడ్ చేస్తాం. అండ్ యాంకర్ చాయిస్ 20 అయితే అది నా చాయిస్. నేను ఏదన్నా క్వశ్చన్లు అడగచ్చు, టాస్క్ పెట్టచ్చు, గేమ్ పెట్టచ్చు, ఎనీథింగ్. లేదా ఊరికనే కూడా 20 ఇచ్చేయచ్చు. అది నా చాయిస్. ఇది రౌండ్. సో ముందు సుమలత గారు తిప్పబోతున్నారు వీల్. చూద్దాం ఎక్కడ ఆగుతుందో. స్టార్ట్ ద వీల్. నెంబర్ 3 ఉంది జ్యోతి దగ్గర కాబట్టి మీకు ఎన్ని వస్తాయో అని జ్యోతికి కూడా వస్తాయి. ఓకేనండి. సో నెంబర్ 3 వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాము. కాయిన్స్ సుమలత గారు. ఇప్పుడు జ్యోతి గారికి కూడా 80 ఇవ్వాలి. ఎవరి దగ్గర తీసిస్తారు? ఒకళ్ళ దగ్గర తీయచ్చు, ఇద్దరి దగ్గర తీయచ్చు, ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు, మీ ఇష్టం. లేదండి, సుధా కాడ 40 తీస్తున్నాం. 40, వనజ కాడ 40 అండి. ఓకే, సుధా గారు మీ దగ్గర 40, వనజ గారు మీ దగ్గర 40. ఓకే, సామాన్యాయం. 80 జ్యోతి గారికి యాడ్ చేసేస్తున్నాం. జ్యోతి గారు మీ స్కోర్ 400. మీ స్కోర్ తగ్గిపోయింది 370. ఓకే, మీది 240. ఓకే, ఇప్పుడు ఆడాల్సింది జ్యోతి మీరే. 1 సుమలత గారు, 3 వనజ గారు, 2 సుధా గారు. జ్యోతి గారు తిప్పేయండి వీల్. స్టార్ట్ ద వీల్. అనుకున్నా ఎందుకో అక్కడే ఆగుతుందని వనజ గారు నిజంగా. సో చూద్దాం.
40 కాయిన్స్ ప్లస్ ఇంకొక ఛాన్స్. సో 40 కాయిన్స్ మీకు యాడ్ అవుతాయి జ్యోతి. 40 మీరు వనజ గారికి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి యాడ్ చేస్తారో చెప్పండి. మొత్తం 40 ఒకళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. సుమలత గారి దగ్గర మొత్తం 40యా? ఓకే, -40 సుమలత గారు. 650 అయింది మీ స్కోరు. అండ్ ఆ 40 వనజ గారు మీకు యాడ్ చేస్తున్నాం. 280 మీ స్కోర్. ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఉంది కదా, ఆ ఛాన్స్లో ఏది వచ్చినా అది మీకే. సో మీరు ఎవరికి పంచక్కర్లా ఇంకా. మళ్ళీ చెప్పండి ఇంకోసారి. స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. ఆహా, -20. ఎవరికి ఇస్తారు? సుమలతకి ఇస్తా. సుమలత గారికి ఇస్తారా? ఓకే. ఇందాక 40 తీసుకోవడం ఎందుకు, ఇప్పుడు 20 ఇవ్వడం ఎందుకు? కొంచెం తన దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా, సుమలత పాపం దానికి అన్యాయం చేసిన అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ న్యాయం చేయాలని. ఓకే, సుమలత గారికి 20 ఇస్తారా? ఓకే, +20 సుమలత గారు. థ్యాంక్ యూ జ్యోతి. ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది సుధా గారు. 2 నెంబర్ జ్యోతి గారి దగ్గర, 3 సుమలత గారు, 1 వనజ గారు. సుధా గారు తిప్పండి వీల్. స్టార్ట్ ద వీల్. స్కోర్లు అయితే ఫస్ట్ పొజిషన్ సుమలత గారు ఉన్నారు 670తో. సెకండ్ పొజిషన్ లో జ్యోతి ఉన్నారు 420తో. నువ్వు తిరగచ్చా, మనం నా కోసం ఆగక్కర్లా. అండ్ సుధా గారు నెక్స్ట్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు 370తో. మీరు 280తో లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు వనజ గారు. ఇది ఇప్పుడు తిరిగి తిరిగి ఎక్కడ ఆగుతుందో చూద్దాం. చూద్దాం కాయిన్స్. $70 కాయిన్స్ సుధా గారు. 70 మరి జ్యోతికి కూడా ఇవ్వాలిగా. చెప్పండి ఎవరి దగ్గర కట్ చేయాలి? సుమలత గారి దగ్గర 70. మొత్తం 70. పంట చేతికి వచ్చే టైంలో మరి ఇలాగే ఉంటుంది. ఓకే, -70 కాయిన్స్ సుమలత గారు. అండ్ ఆ 70 జ్యోతి గారికి యాడ్ చేస్తే, జ్యోతి గారేవో ఇప్పుడు 490లో ఉన్నారు, మీరు 440, మీరు 600. ఓకే, వనజ గారు మీరు ఒక్కళ్ళు ఆడాలి ఇంకా. ఇచ్చేయండి. సుమలత గారి దగ్గర నెంబర్ 2, నెంబర్ 1 జ్యోతి గారి దగ్గర, అండ్ 3 సుధా గారి దగ్గర. స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. నెంబర్ 1. ఓకే, కాయిన్స్ చూద్దాం. $50 కాయిన్స్. 50 మీకు, 50 జ్యోతికి. ఎక్కడి నుంచి జ్యోతి గారికి? 600 సుమలత గారి దగ్గర ఉన్నాయి. అండ్ 440 సుధా గారి దగ్గర ఉన్నాయి. 60 కాయిన్స్. 50 సుమలత గారు. 50 సుమలత గారి దగ్గరే. ఓకే, -50 ఫ్రమ్ సుమలత గారు. అసలు ఏం మాట్లాడట్లేదు సుమలత గారు అయితే. తీసుకుంటారా? ప్లీజ్ తీసుకోండి. ఇస్తారా? సరే ఇవ్వండి. నాదేముంది, నేను ఆడేసా, నేను కూర్చున్నా అన్నట్టున్నారు ఆవిడ. లేదు, కష్టపడి ఆడాను, అందరు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి చూస్తుంది అనమాట. ఆ బాధ కూడా కనిపించట్లా ఫేస్ లో. నేను ఇచ్చాను కదా, మీరు ఇచ్చింది 20, ఇప్పుడు మళ్ళీ తీసుకునేది 50. అది నాకు సంబంధం లేదు. స్కోర్లు చూద్దాం ఫైనల్ గా. 550తో సుమలత గారు మీరు స్టార్ వనిత అయిపోయారు.
sponsored by Sealwell Corporation Private Limited. మీకు Sealwell వాళ్ళ నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెల్ అలాగే ఇగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా మీకు ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. ఓకే థ్యాంక్ యూ అరవిందో స్పైసెస్. మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. అలాగే ఇగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి కూడా ఒక గిఫ్ట్. అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. అలాగే ఇగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా మీకు ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. ఇగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి ఒక గిఫ్ట్. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. స్టార్ వనితలో ఇవాల్టి స్టార్ వనిత సుమలత గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అందరూ చాలా బాగా ఆడారు, ఎంజాయ్ చేశారు కదా బాగా ఎంజాయ్ చేశాను. కదా. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం వనితలు. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్. బాయ్.